సాధారణ మనిషి ఒక సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? డబ్బు ఎంత సంపాదించినా ఇంకా మట్టి మనిషిగానే మిగిలిపోయిన ఒక అసాధారణ మనిషి గురించి మీకు తెలియాలి. చరిత్రలో కొందరే గొప్పవాళ్లు. ఎందుకంటే గొప్ప అనే స్థాయికి చేరుకోవాలంటే ఏ వ్యక్తి అయినా ముందు తనతో తానే యుద్ధం చేయాలి. తన కలలను, ఆశయాలను, విలువలను స్పష్టంగా నిర్ధారించుకొని తనకు తానే మార్గనిర్దేశం చేసుకుని ఆ తరువాత అనుకున్న లక్ష్యం కోసం పోరాడాలి. ఆ పోరాటం కోసం తన జీవితాన్నే ధారపోయాలి. అందుకే వ్యక్తి స్థాయి నుంచి మొదలై వ్యవస్థగా ఎదిగిన ప్రతి విజయ ప్రస్థానం వెనుక ఒక పోరాట యోధుడుంటాడు. చీకటి పులుముకున్న జీవితంలో వెలుగు నింపడానికి అట్టేపల్లి లక్ష్మీనారాయణ మరియు ప్రమీల కడుపున మనసున్న మారాజు రామప్రభు 1975లో కొండాపురం అనే ఊరిలో పురుడు పోసుకున్నాడు. ఆయనతో పాటు మార్గదర్శకంగా చూపించే అన్నయ్య పురుషోత్తం, కష్టంలో నమ్మకంగా నిలబడే చెల్లెలు వసంత గారు జన్మించారు. అట్టెపల్లి అనేది వారి ఇంటి పేరే కావచ్చు, కానీ దానికి అసలైన అర్థం మాత్రం ట్రై నాట్ టు బికమ్ ఏ మ్యాన్ ఆఫ్ సక్సెస్ బట్ రాదర్ ట్రై టు బికమ్ ఏ మ్యాన్ ఆఫ్ వాల్యూ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పిన మాట. వారి విజయ ప్రస్థానం ఒకనాటి చరిత్ర కాదు, ప్రస్తుతం నడుస్తున్న కథ. చిన్నతనం అంతా వారిని పేదరికమే ఆవహించింది. వాళ్లలో ఉన్న ఆశలు మాత్రం కొత్త దారులను వేటాడాయి. అవకాశాలు లేకపోయినా, గమ్యమెంత దూరమైనా మొదటి అడుగు ఆశతోనే నడవాలి. ఆ ఆశకి ఈరోజు ఆకాశం కూడా తలవంచింది. ఒక సైకిల్ షాప్, 400 రూపాయల జీతం, 20 కిలోమీటర్ల ప్రయాణంతో ఆయన ప్రస్థానం మొదలయ్యింది. చదువు స్కూలింగ్ వరకే, కాని జీవితం వారికి నేర్పిన పాఠాలు విశ్వవిద్యాలయం. ఒకప్పుడు సబ్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ తనకొచ్చే జీతాన్ని సగం కూడా అందుకోలేని పరిస్థితి. అప్పుడు ఆయన చేసుకున్న సంకల్పం, ఒకరోజు నేనెదగాలి, ఉద్యోగులకి భరోసాగా నిలిచే స్థిర సంస్థను స్థాపించాలి అని. ఆ సంకల్పమే ఒక ఆలోచనయ్యింది. ఆ ఆలోచనకి చెల్లెలు వసంత బలమై నిలిచింది. అదే అట్టెపల్లి పురుషోత్తం, అట్టెపల్లి రామప్రభు గారు స్థాపించిన సామ్రాజ్యం సాయి బాలాజీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మొదటి ప్రాజెక్టు విలువ 2.5 లక్షలు. కానీ వారి పట్టుదల, నమ్మకం, విలువలతో నేడదే సంస్థ 100 కోట్ల రూపాయల ప్రాజెక్టుల్ని చేస్తూ వేలాది మంది విశ్వాసానికి చిరునామాగా మారింది. అసాధారణమైన కృషికి, నిబద్ధతకి నిలువెత్తు రూపం అట్టెపల్లి రామ్ ప్రభు గారు. చెక్కు చెదరని నిజాయితీ, విలువలకి నిదర్శనం సాయి బాలాజీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. విజయమంటే డబ్బు కాదు, విజయమంటే విలువలు అని నమ్మి తమ కోసం పనిచేసే వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసే తత్వం, వారి అవసరాల్ని ఒక ఆప్తుడిలా తీర్చే ప్రయత్నం, ప్రతి ఉద్యోగికి గౌరవం. ఇది వారితో పనిచేసే వారి మాట. నేను సాయి బాలాజీలో డే 1 నుంచి వర్క్ చేస్తున్నాను. దీని వెనకాల మా ఎండి గారు, ఈడీ గారు కృషి పట్టుదల వల్ల ఈ కంపెనీ ఇంతవరకు ఎదిగింది. దాంతోపాటు నన్ను కూడా ఎస్టాబ్లిష్ చేశారు. పైకి వచ్చాను, ఈ పొజిషన్లో ఉన్నాను. జీవితంలో అవకాశం విలువ తెలిసిన రామప్రభు గారు తామెదగడమే కాకుండా ఎదిగే అవకాశాన్ని మరింత మందికి ఇవ్వాలనే మంచి మనసుతో వారి సొంత ఊరైన కొండాపురం నుంచి 200కి పైగా కుటుంబాలను హైదరాబాదుకు తీసుకుని వచ్చి వారికి ఉద్యోగాలు, గృహ సదుపాయం కల్పించి వాళ్లను స్థిరపరిచారు. ఆయన గోల్డెన్ హ్యాండ్తో వారి జీవితాల్లో వెలుగులు నింపారు. తమ విజయంలో 100 కుటుంబాలకు భాగమిచ్చి అసలైన నాయకత్వానికి మార్గదర్శిగా నిలిచారు. ఒక రైతు కొడుకు రాజయ్యాడని వారి జీవితం చూస్తే అర్థమవుతుంది. పరోపకారాయ సతం విభృతయః. ఇదే అట్టెపల్లి వారి మనసు. 2023లో స్థాపించిన అట్టెపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పుస్తకాలు పంచడం, ఆరోగ్య అవసరాలకు సహాయం, కొత్తగా పెళ్లైన వారికి బట్టలు, కాలిమెట్టెలు, ప్రతి ఏడాది 2 విద్యార్థులకు ఉచిత విద్య, ఈ సేవలన్నీ సంస్థలో దాగిన సహృదయాన్ని చాటి చెబుతున్నాయి. జీవితంలో అసలైన సంపద మనం ఇతరులకు చేసే ఉపకారమే అని అక్షరాలా చేసి చూపిస్తున్నారు. అన్నకు తమ్ముడు ఆయుధంలా, తమ్ముడికి అన్న అండగా, ఆలోచనకి, ఆచరణకి సమన్వయాన్ని పాటిస్తూ తమ సంస్థ మొత్తాన్ని ఒక పెద్ద కుటుంబంలా భావిస్తూ పురోగమిస్తున్నారు వీరు.
నా చిన్న కొడుక రామప్రభ, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఇట్లాంటి పుట్టినరోజులు 100 కాలాలు చేసుకొని చల్లగా ఉండాలి, మంచిగా పైకి వెళ్ళాలి. ఇంకా మాతో ఇంత మంచి జర్నీ ఇచ్చిన భగవంతునికి, మా మమ్మీ డాడీకి, మా చెల్లెలకి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా నువ్వు చేస్తున్న ఈ పని వీఆర్ హ్యాపీ. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ తమ్ముడు. నువ్వు ఆల్వేస్ దేవుడి దీవెనల వల్ల మాకు మంచి చేసేటట్టుగా దేవుడు నీకు అందించాలని కోరుకుంటున్నాము. కాకపోతే నువ్వు మా తోడ పుట్టడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలామందికి ఇన్స్పైర్గా ఉంటున్నావు నువ్వు ఇప్పుడు ప్రజెంటు. కాకపోతే అందరూ నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మంచిగా ఉండాలి, మంచి నేర్చుకోవాలని అనుకుంటున్నాము. నాకు 3 అన్నదమ్ములు, నేను ఒక ఆడపడుచు అయినందుకు నాకు నా జన్మ ధన్యం అయిపోయింది. చాలా సంతోషం అనిపించింది. నువ్వు చాలా కన్న తండ్రి లాగా చూసుకుంటున్నావు అందరినీ. 3 అన్నదమ్ములు చెల్లెలు కలిసి ఉంటున్నారు అని అంటే అసలు ఎవరు చూసినా కానీ అబ్బా వాళ్ళలాగా మేము ఉండాలి అనుకునేటట్టుగా ఉంటుంది. అట్టెపల్లి డాషింగ్ అండ్ డైనమిక్ హీరో రామప్రభు మరిది గారు, హ్యాపీ బర్త్డే టు యూ, జన్మదిన శుభాకాంక్షలు. రామప్రభు అనే పేరు ఒక వ్యక్తి పేరు కాదు, ఒక శక్తి. సొంత అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళే కలిసి ఉండటం లేదు. కానీ నేను బయట నుంచి వచ్చిన కోడల్ని అయినా కూడా ఫ్యామిలీలో అక్క తమ్ముళ్ళలాగా అన్న చెల్లెల్లాగా కలిసి ఉంటాము. నాకు సొంత అన్న తమ్ముళ్ళు లేరు, కానీ అన్న తమ్ముళ్ళు లేని లోటు తీర్చారు. కంపెనీని ఒక పెద్ద ఎత్తుకు తీసుకెళ్లారు. ఎంతో మందిని మోటివేషనల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. ఒక గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. బీ స్ట్రాంగ్, బీ హెల్దీ. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. మనిషికి మధ్య గోడలు కట్టుకుంటున్న రోజులు, కానీ దానికి ఆయన వ్యతిరేకం. ఉమ్మడి కుటుంబమే అన్ని ఐశ్వర్యాలకి కారణం అంటారు. తమ్ముడు పనిని మొదలు పెడతాడు, అన్నయ్య దానిని విజయవంతం చేస్తాడు. ఈ అన్నా తమ్ముళ్ళ ఆత్మీయత వీరి వ్యాపారానికి వెన్నెముక. జీవితంలో అన్నింటికంటే గొప్పది అవకాశం. దానినెప్పుడూ వదలవద్దు అని రామప్రభు గారు యువకులందరికీ చెప్పి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతారు. డబ్బు కన్నా విలువైంది నైపుణ్యం అని నమ్మి డబ్బు లేని వారికి డబ్బిస్తే ఖర్చు పెడతారు. కానీ పనిచేసే నైపుణ్యాన్ని నేర్పిస్తే దానిని ఉపయోగించుకొని డబ్బు సంపాదించవచ్చు అని వేలాది మందికి పని నేర్పించి వారికి ఉపాధి కల్పించి ఒక దారి చూపించారు. ఇవన్నీ కలగలిసి ఒక సామాన్యమైన మనిషిని సామ్రాజ్యానికి రాజును చేశాయి. ఒక సైకిల్ షాప్ నుంచి సెల్యూట్ కొట్టించుకునే స్థాయికి తీసుకుని వెళ్ళాయి. ఈ కథ ఒక వ్యక్తి విజయగాథ కాదు, ఇది ప్రతి కుటుంబానికి ఆశగా నిలిచే సత్యగాథ. ఇది రామప్రభు పురుషోత్తం గారి జీవితం. ఈ ప్రస్థానం ఇలాగే కొనసాగిస్తూ ఇంకా ఎదుగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని హ్యాపీ 50th బర్త్డే టు రామప్రభు గారు. ఆల్ ది బెస్ట్ సార్.